వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. రోజు రోజుకి కొత్త కొత్త రకమైన స్కామ్లు అయితే బయటకు వస్తున్నాయి. ఒకళ్ళేమో డిజిటల్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, తర్వాత ఇంకొకళ్ళు అయితే స్టాక్ మార్కెట్ ద్వారా అని చెప్పేసి, కొంతమంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇంకొకళ్ళు అయితే బిజినెస్ చేస్తాము, 10,000 కడితే చాలు నెలకు 2,000 3,000 వస్తాయని చెప్పేసి, ఇలా కొత్త కొత్త రకాల మోసాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోసం ఏంటంటే సైబర్ క్రైమ్. డిజిటల్ అరెస్ట్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది? అసలు డిజిటల్ అరెస్ట్ మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలకే ఈ కేసు అప్పగించింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని దేశంలో అన్ని కేసులను కూడా సమానంగా ఒకే విధమైన విచారణ అయితే చేయాలని అయితే సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఎందుకు సుమోటోగా తీసుకుంది ఈ కేసు అంటే, ఒక వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళిద్దరు, వాళ్ళు డిజిటల్ అరెస్ట్ పేరుతో అయితే డబ్బులు కోల్పోవడం జరిగింది. వాళ్ళు ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టుకి, మేము ఇలా అన్యాయమైనాము, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని సిబిఐకి అయితే అప్పగించడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని కేసులను సమానంగా పరిష్కరించాలని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే బీజేపీ పరిపాలించని ప్రాంతాలు ఉన్నాయో, అంటే బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలు ఉన్నాయో, తెలంగాణ, తర్వాత అక్కడ చూసుకుంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ ప్రాంతాలు, ఈ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఇక్కడ ఏదైతే డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న క్రైమ్లు ఉన్నాయో, వీటికి సంబంధించిన కేసులన్నీ ఆయా ప్రభుత్వాలు, ఆయా సంస్థలు మొత్తం కూడా సిబిఐకి అయితే సపోర్ట్ చేయాలి, సిబిఐని అయితే అనుమతించాలని అయితే చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఈ డిజిటల్ అరెస్టులు ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేసే విషయాలు చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళు డ్రగ్స్ని అయితే ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ మీ పేరు మీద పార్సిల్స్ వచ్చినాయి అని చెప్పేసి అయితే వీళ్ళు అదొక క్రైమ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే టెర్రరిస్టులు, మీకు టెర్రరిస్టులకు సంబంధాలు ఉన్నాయి, మీ ఫోన్ నుంచి మీ అకౌంట్ల నుంచి టెర్రరిస్టులకు డబ్బులు వెళ్తున్నాయి, పాకిస్తాన్ టెర్రరిస్టులకి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఈడీ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే పోలీస్ ఆఫీసర్లకు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ కొన్ని నార్మల్ మెసేజ్లు పెడతారు, తర్వాత వాట్సాప్లో ఆడియో రికార్డులు పంపిస్తారు. మొత్తం ఎలా ఉంటుందంటే ఒక క్లియర్గా ఒక చదువుకున్న వ్యక్తి కూడా వాళ్ళని చూస్తే వాళ్ళు పంపించే మెసేజ్లో ఆ ఫార్మేట్, తర్వాత వాళ్ళు క్రియేట్ చేసే వెబ్సైట్ లింక్స్ పంపిస్తూ ఉంటారు వీళ్ళు వాట్సాప్లకి. ఇవన్నీ ఓపెన్ చేస్తే అవన్నీ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ లాగానే ఉంటాయి, అఫీషియల్స్ని పంపించే మెసేజ్లు లాగానే ఉంటాయి. తర్వాత వీళ్ళని ఇట్లా 1-2 సార్లు ఇట్లా మెసేజ్లు, ఆడియో కాల్స్ పంపించిన తర్వాత వాళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది జనాలలో. కొంతమందిని టార్గెట్ చేస్తుంటారు, మన పక్కన వాళ్ళు కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా. ఏదైతే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో, మిషన్ లెర్నింగ్ వచ్చిందో, ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు యాస్టీజ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటాడైతే అదే విధంగా వాళ్ళు రెడీ అయ్యి ఆ డిజిటల్ అరెస్ట్ పేరుతో అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఏం చేస్తారు, ఫస్ట్ ఇట్లా మెసేజ్లు ఇవన్నీ పంపించిన తర్వాత వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి వీళ్ళు పోలీస్ ఆఫీసర్ మొత్తం బందోబస్తు ఉంటుంది, వెనకాల సిబిఐ అని ఉంటుంది, ఈడీ అని ఉంటుంది, తర్వాత మొత్తం ఇట్లా సెటప్ అంతా ఉంటుంది, వెనకాల ఒక 3 రంగుల జెండా ఉంటుంది, వీళ్ళు మంచిగా టోపీ పెట్టుకుంటారు, గన్స్ ఉంటాయి ముందర. ఒక ప్రొఫెషనల్, ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అయితే ఉంటారో ఐపీఎస్ ఆఫీసర్లు, ఆ విధంగా వీళ్ళు రెడీ అయి కూర్చుంటారు. అంటే రెడీ అవ్వడం అంటే ఏఐని యూజ్ చేసే వీళ్ళంతా చేసేది. ఇది వెబ్సైట్, ఇక్కడ నుంచి మీకు పార్సిల్స్ వచ్చాయి, మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయి, మీ ఫోన్ నుంచి మీ అకౌంట్స్ నుంచి టెర్రరిస్టులకు డబ్బులు వెళ్తున్నాయి, కాల్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెదిరించే ప్రయత్నం చేస్తారు. బెదిరించి భయపెట్టిన తర్వాత మిమ్మల్ని ఏం చేయము, మీరు కొంతసేపు మాకు సహకరించండి అని చెప్పేసి అయితే, మీరు ఎక్కడికి కదలొద్దు, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు, ఎవరు ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దని చెప్తారు. ముందర వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు కట్ చేసి వీళ్ళ బంధువులకి, వీళ్ళ అన్నదమ్ములకి, ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తారు, కొంచెం చదువుకున్న వాళ్ళకి కాల్ చేస్తారు. ఈ స్కామ్ అంతా మళ్ళీ తెలిసిపోతే వీళ్ళకి డబ్బులు రావని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎవరికి కాల్ చేయొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు. మేము సిబిఐ నుంచి కాల్ చేసాము, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు ఎవరికి కాల్ చేయొద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరికి మెసేజ్లు చేయొద్దు, ఎవరి కాల్స్ కూడా మీరు అటెండ్ చేయొద్దు అనేది చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మ్యాక్సిమం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్లు వచ్చినాయి, మన మీద ఉన్న ఒక కేసు అవుతుంది, ఈ కేసును క్లియర్ చేస్తూ అంటున్నారు అని చెప్పేసి డబ్బులు కూడా అడగరు వాళ్ళు. ఫస్ట్ మీ పేరు మీద ఈ కేసు ఉంది కాబట్టి దీన్ని మీరు సహకరించండి, మాకు సహకరిస్తే మేము ఆటోమేటిక్గా ఆ కేసును రిమూవ్ చేస్తాం, క్రాస్ వెరిఫై చేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఆ వీడియో కాల్లో మీరు పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ నెంబర్ చెప్పండి, మీ పేరు మీద క్రాస్ చెక్ చేస్తాము, మీ పేరు మీద అసలు రియల్గా మీరు పంపించారా లేదా అని అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. వీళ్ళు కూడా వీళ్ళు తప్పేమీ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి మీ మీద కేసు రిమూవ్ చేస్తా అని చెప్తారు. అప్పుడు ఏమైతే వీళ్ళు కూడా నమ్ముతారు, అరే పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు కదా, మనం జస్ట్ ఓటీపీ చెప్తున్నాము, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరే చెప్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన మీద కేసు మనం తప్పు చేయలేదని వీళ్ళు బలంగా నమ్ముతారు కదా. ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకులు, వాళ్ళు నేను తప్పు చేయలేదు, నేను పోలీస్ ఆఫీసర్కి డీటెయిల్స్ ఇస్తా, నా మీద కేసు ఉంది కాబట్టి తీసేస్తారు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా మీద కేసు తీసేస్తారనే ఆలోచనతో వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే, అంటే ఆ గంటల సమయంలోనే వీళ్ళ అకౌంట్లు ఎంత అయితే ఉంటాయో అవంతా కూడా ఖాళీ అయిపోతాయి, ఏం చేయలేని పరిస్థితి. ఉదాహరణ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భీమవరంలో చూసుకుంటే రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి 78 లక్షలు కోల్పోవడం జరిగింది డిజిటల్ అరెస్ట్ పేరు మీద. ఆయనకి సిబిఐ నుంచి కాల్ చేశామని చెప్పి ఆయన దగ్గర నుంచి 78 లక్షల రూపాయలు ఓటీపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని 78 లక్షల రూపాయలు అయితే ఆయన అకౌంట్ నుంచి కాజేయడం జరిగింది. అంటే ఇవన్నీ పట్టుకోవడం కూడా చాలా కష్టతరం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది అంటే, వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడో వెస్ట్ బెంగాల్లోనో, కోల్కతాలోనో
లేదు అంటే ఎక్కడో బీహార్‌లోనో, మధ్యప్రదేశ్‌లో అట్లా వేరే వేరే రాష్ట్రాల్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు భిక్షాటన చేసేవాళ్ళు. ఆ అడుక్కునే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డ్ క్రియేట్ చేసి, వాళ్ళ పేరు మీద తంబేపిచ్చి, వాళ్ళ పేరు మీద ఒక సిమ్ కార్డ్ క్రియేట్ చేసి, ఆ సిమ్‌తో వీళ్ళ పేరు మీద వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒక బ్యాంకులో అంటే చిన్న బ్యాంకులే ఉంటాయి అవి. ఆ బ్యాంకులో తీసుకెళ్ళి ఆ బ్యాంకులో ఒక ఖాతా అయితే తెరవడం జరుగుతుంది. తెరిచిన తర్వాత వాళ్ళ పేరు మీద తీసుకుంటారు. ఇప్పుడు ఈ డబ్బంతా కూడా వాళ్ళ పేరు మీదకెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఒక రూ. 10,00,000 స్కామ్ అయ్యి వాళ్ళ పేరు మీద పంపించిన తర్వాత ఆ డబ్బంతా కూడా వాళ్ళ త్రూ తీసేసుకుంటారు క్యాష్ రూపంలో. ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఏం తెలుస్తది అక్కడ ఒకళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. లేదంటే అక్కడ గుడిసెల్లో ఉండేటోళ్ళు ఉంటారు. రోడ్లెంబటే ఏమంటారు ఈ బొమ్మలు ఇవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇదంతా కూడా ఒక దందా నడుస్తుంది. ఇప్పుడు కొత్త దందా ఏం నడుస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పానీపూరి బండ్లు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి దగ్గర నుంచి అకౌంట్లు కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు కొంతమంది అత్యాశగా పోయి ఏమంటారు వీటిని ఏమంటారు ఈజీ మనీ కోసం అలవాటు పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది ఆ యువకులు ఈ ఎవరైతే స్కామర్స్ ఉంటారో వీళ్ళు ఒక్కొక్క అకౌంట్కి మీకు 10,000, 15,000 ఇస్తామైతే చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉన్నారో అలాగనే లేదు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అమాయక ప్రజలు ఉన్నారో వీళ్ళ దగ్గరకు వచ్చేసి మీకు 2,000 ఇస్తాం ఒక ఖాతా తెరిచిస్తే నేను ఇట్లా స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకున్నా అని చెప్పేసి అయితే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఏముంది 2,000 అంటే పెద్ద అమౌంట్ వాళ్ళకి కాబట్టి 2,000 వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకి అకౌంట్ తీసిస్తున్నారు. ఇటీవల వీళ్ళేంది వీడు ఒక 10 అకౌంట్లు కలెక్ట్ చేయడం వీడికి 1,50,000 వస్తాయి, 15,000 ఇస్తాడు అకౌంట్కి. ఈ 1,50,000 వస్తాయని చెప్పేసి వాళ్ళందరికీ తల 2,000 ఇచ్చే అకౌంట్లు తీసి సైబర్ క్రైమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు నేరస్తులకు ఇస్తుండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ అకౌంట్లకు డబ్బులు మళ్ళీ ఇచ్చి ఆ డబ్బులు వీళ్ళు క్యాష్ రూపంలో కలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ఒక ఆర్గనైజ్డ్ జరగడం వల్ల పోలీసు వాళ్ళు కూడా పట్టుకోవడం కష్టతరం అవుతుంది. అంటే సుప్రీంకోర్టు కూడా అందుకోసమని సుమోటోగా తీసుకొని ఎందుకు కీలక వ్యాఖ్యలు చేసి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థకి కేసు అప్పచెప్పింది అంటే పాన్ ఇండియా లెవెల్లో ఏదైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కేసులు కూడా అన్ని డీటెయిల్స్ కూడా సిబిఐకి అప్పచెప్తే సిబిఐ దర్యాప్తు చేయాలి అని చెప్పి అయితే సీరియస్గా తీసుకుంది ఈ కేసుని. సుప్రీంకోర్టు ఇలా తీసుకోవడమే మంచిదైంది. ఎందుకంటే ఇప్పుడు నేరస్తులను పట్టుకోవడం అనేది ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారి కన్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో పనిచేసే ఒక సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలో పనిచేసే అధికారులకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పవర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ బౌండరీస్ పెద్దగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేతికి ఇలాంటి కేసులు వెళ్తాయి, డిజిటల్ అరెస్ట్ పేరుతో అయ్యే స్కామ్లన్నీ కూడా బయటపడతాయి, వాళ్ళందరినీ కూడా రూపుమాపచ్చు. అందుకోసమని సుప్రీంకోర్టు అయితే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఏ అయితే బీజేపీ కాకుండా వేరే పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలు కూడా సహకరించాలి, డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి సిబిఐకి అని అనుమతించాలి సిబిఐని మీ రాష్ట్రాల్లో కానీ చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది అయితే లేదు. ఏది మన రాజ్యాంగ పరంగా మన భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ చేయడం అనేది ఎక్కడా లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా డిజిటల్ అరెస్ట్ అయితే చేయకూడదు. కానీ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో అరెస్టులు అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో అవగాహన కలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏదైనా ఫోన్ వచ్చినా, మీకు ఏదైనా ఓటీపీలు కావాలన్నా, ఏ బ్యాంక్ మేనేజర్ కాల్ చేసినా, ఎవరు కాల్ చేసి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ స్విచ్ ఆఫ్ చేయండి ఫోన్. స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న చదువుకున్న అబ్బాయిలు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు అందుబాటులో లేకపోతే మీరు పోలీసులకి వెళ్ళండి. 1930 అనే నెంబర్కి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏ కంప్లైంట్లు అయినా కూడా 1930కి ఇవ్వచ్చు. మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఒకవేళ ఇన్ కేసు మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, డీటెయిల్స్ ఇచ్చినా సరే 1930కి చెప్పడం వల్ల ఆ డీటెయిల్స్లో డబ్బులు కొంతవరకు వెళ్ళినా సరే మిగిలిన డబ్బులు పోకుండా ఆపుతారు వాళ్ళు. కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకొని 1930కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా సైబర్ క్రైమ్కి అటాక్ అయ్యి మీరు సైబర్ క్రైమ్ బాధితులు అయి ఉంటే మీరు దానికి కాల్ చేయండి. కాల్ చేయడం వల్ల తెలిసిపోతుంది. లేదంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏందనేది చూస్తారు. అంతేగాని ఎలాంటి ఏ ఓటీపీలు కానీ ఎలాంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్స్ ఏవి కూడా మీరు షేర్ చేసుకోవద్దు. జియో నుంచి వచ్చాము, ఎయిర్టెల్ నుంచి వచ్చాము, మీకు ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తున్నాము, నరేంద్ర మోడీ పథకం ఇది, మీకు 100 రూపాయలకి ఇస్తాము, మీకు ఓటీపీలు చెప్పండి, ఈ లింక్ క్లిక్ చేయండి. వాట్సాప్లో కూడా చాలామంది ఇవాళ రేపు ఏంటంటే ఎక్కువ టెక్నాలజీ పెరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయిలో కూడా అందరూ ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటారో 45, 50, 60 ఇయర్స్ వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూప్స్ కోసం, వీడియో కాల్స్ కోసం, స్టేటస్లు పెట్టుకోవడం కోసం, వీటన్నిటి కోసం అయితే వాట్సాప్ వాడటం జరుగుతుంది. ఈ వాట్సాప్ని టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ ఎక్కువ. సైబర్ నేరగాలు ఎక్కువ వాట్సాప్లో లింక్స్ పంపిస్తే అది ఓపెన్ చేయగానే మన ఫోన్ మొత్తం ఒక ఏపీకే డౌన్లోడ్ అయిపోయి ఆ మాల్వేర్ మొత్తం అటాక్ అయిపోతుంది ఫోన్లో. ఈ విధంగా అయితే స్కామ్లు బారిన పడుతున్నారు. అంటే ఎందుకు అంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అకౌంట్లో పెట్టుకున్నా కానీ సేఫ్టీ లేకుండా పోతుందంటే దానికి రీజన్ ఏంటంటే మనమే మళ్ళీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ కూడా మన అకౌంట్లో పెట్టుకున్నా కానీ సేఫ్టీ లేకుండా పోతుందంటే దానికి కారణం ఎవరో కాదు, మళ్ళీ మనమే. ఇక్కడ మనమే ఎందుకు అంటున్నా అంటే మనం వీటన్నిటి మీద అవగాహన మనం తెచ్చుకోవాలి, మన పక్కన వాళ్ళు కల్పించాలి. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఉంటుండు, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అయితే ఎంతో కొంత అవగాహనతో ఉంటున్నారు, ఎవరో అయితే పిచ్చోళ్ళు లేరు ఈ రోజుల్లో. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఫాదర్స్కి, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు ఎవరైతే ఒక పర్సన్ తెలియగా ఉన్నాడో వీలైనంత మందికి స్ప్రెడ్ చేయాలి అవగాహన స్ప్రెడ్ చేసి ఇట్లా డిజిటల్ అరెస్టులు అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్లు అయితే ఓటీపీలు చెప్పకూడదు, ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఇలాంటి ఏదైనా అటాక్ అయినప్పుడు వాళ్ళు దాని బారిన పడకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చాలామంది ప్రజలు ఇలా వీటి బారిన పడకుండా ఉండాలని పోలీసులు అయితే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ వాటిని ఎవరు షేర్ చేయరు.
వాటిని ఎవరు ప్రోత్సహించరు, వాటిని ఎవరు కూడా స్ప్రెడ్ చేయరు జనాల్లోకి. ఏదైతే పిచ్చి పిచ్చి ఉంటాయో వాటిని స్ప్రెడ్ చేస్తారు. ఎంతమంది పోలీసు వాళ్ళు రోజుకు ఒక అవగాహన సదస్సు క్రియేట్ చేస్తున్నారు. అన్ని వాట్సాప్ గ్రూప్స్లో, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఎవరు చూడట్లేదు వాటిని. పిచ్చి పిచ్చి ఏమైనా వీడియోస్ ఉంటే అవి చూస్తారు. ప్రజలకు ఏదైతే ఉపయోగపడే పథకాలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడే స్కీమ్స్, ప్రజలకి అవగాహన కల్పించే సదస్సులు ఏవైతే ఉంటాయో అవి పోలీసులు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలని తీసుకెళ్తూ ఉంటారు. కానీ అవి మనం ఫార్వర్డ్ చేయం. ఏదైతే మనకి పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయో ఈ వీడియోలో ఏదైతే ఉంటాయో చెత్త వీడియోస్, చెత్త కామెడీ, వీటికి రిలేటెడ్ మాత్రమే మనం షేర్ చేస్తాం. అలాంటివి ఆపేసి ఇలాంటి వీడియోలు షేర్ చేసి జనాల్లో అవగాహన కల్పించుకొని మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.